కడపలో మహానాడు పసుపు పండుగ జరగడం జిల్లా టీడీపీ కుటుంబ సభ్యులు అదృష్టంగా భావిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 2 రోజుల కిందట విజయవాడలో చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణకు సంబంధించిన సమీక్ష జరిగిందన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఈ మహానాడు అభివృద్ధి పథకంలో కడప పయనిస్తుందని భావిస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ అభివృద్ధి విషయంగా సంకేతాలు ఇచ్చారన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి నాయకుడిని కలుపుకొని మహానాడు నిర్వహిస్తామన్నారు శ్రీనివాసులరెడ్డి. పసుపు దళానికి పండుగ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అవకాశం కడపకి ఇవ్వడం, కడప జిల్లా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న రోజు అంటే బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం, పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం, రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు. ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైనా అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం. ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 26వ తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన, 27వ తేదీ, 28వ తేదీ రాష్ట్ర అభివృద్ధి మీద, అంటే 22 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోయింది, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే 2వ రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది.